అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అండర్ గ్రౌండ్ వాటర్, స్టార్మ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. అమరావతిలోని అనంతవరం, నెక్కలు గ్రామ సభల్లో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రసంగించారు. మౌలిక సదుపాయాల కల్పనపై, గ్రామ సభల నిర్వహణపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో పనుల్లోని ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తవుతాయని స్పష్టం చేశారు. 2027 జూన్ నాటికి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు పూర్తవుతాయని వెల్లడించారు. అమరావతిలో శరవేగంగా ఐకానిక్ భవనాల పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గ్రామ కంటాల వెలుప బయట ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద శ్రావణ్ గారు నేను డిస్కస్ చేసుకుని, అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామ కంటాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంటాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని గ్రామ సభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామ సభ పెట్టాము. దాంట్లో 1-2 విషయాలు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పిచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్డీ తరఫున శాంక్షన్ చేస్తామని శ్రావణ్ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చెరువు చుట్టూ యాక్చువల్గా వాళ్ళు బండి డెవలప్ చేసి గ్రీనరీ చేయమన్నారు. దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా చేయిస్తాం. కళ్యాణ మండపం కావాలని ఎక్కడ అనేది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తే దాన్ని కూడా యాక్చువల్గా చేయిస్తాం. ఇది కాకుండా గ్రామ కౌంటర్ సమస్యలు దాదాపు ఒక 10 మంది తీసుకొచ్చారు. దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ యాక్చువల్గా కలవమని వాళ్ళతో రిపోర్ట్ తీసుకోమన్నాం. ఆ కమిటీ ఫైనలైజ్ తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రామ కంటాలు, రోడ్ హిట్స్ మరియు జరీబ్, నాన్ జరీబ్ ఉన్నాయి. జరీబ్, నాన్ జరీబ్ ఫైనలైజ్ చేసాము, రోడ్ హిట్స్ ఫైనలైజ్ చేసాం. గ్రామ కంటాలు ఒకటి. ఇది ప్రతి ఒక్కరిని ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర కూడా ఇప్పుడు దాదాపు ఒక 10 మంది ఇచ్చారు యాక్చువల్గాను. ఎంతో కాలం నుంచి సమస్య, దాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా కొంతమంది అసైన్లు 88 మంది ఎంతో కాలం నుంచి ఉండారు. వాళ్ళని అధికారులు యాక్చువల్గా అక్కడి నుంచి ఖాళీ చేయమంటారు అనేది మాకు దృష్టికి వచ్చింది, మా ఇద్దరు దృష్టికి. దాన్ని యాక్చువల్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళ జోలికి ప్రస్తుతం పోవద్దు, ఏదైనా ఉంటే మేము మాట్లాడుతూ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అదేవిధంగా ఫర్దర్గా కూడా ఈ వర్క్ ఏదైతే గ్రామాల్లో రోడ్డు కావచ్చు, తర్వాత వచ్చి స్టామ్ వాటర్, వర్షం వస్తే నీళ్లు పోయేదానికి రోడ్డుకు 2 పక్కల డ్రైన్స్, అదేవిధంగా ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ వచ్చే వాటర్ అండర్గ్రౌండ్లో పోయేటట్టుగా, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్, ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని అధికారులకు చెప్పాము. అందరితో కూడా సమావేశం వేసి గ్రామాల్లో నిర్వహించే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్స్, మంచినీటి సరఫరా, అవసరమైతే సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్, ఇతర సౌకర్యాల మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. వ్యక్తిగత అంశాలు ఏమన్నా సరే వాటిని కూడా వివరాలు సేకరించి వాటి పరిష్కారం కోసం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనంతవరం గ్రామంలో దాదాపు 32 కోట్ల రూపాయలు విలువ చేసే పనులన్నింటినీ కూడా చేయాలని, అదేవిధంగా ఎక్కల గ్రామంలో దాదాపు 24 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది ఒక్కటే ఫైనల్ కాదు, ఎందుకంటే దీనిలో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే అభివృద్ధి ప్రణాళికని గ్రామ ప్రజలకు వివరించి
వివరించిన తర్వాత వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని ఆ సలహాల మేరకు ఏదైనా సరే కొన్ని చేర్పులు మార్పులు ఉంటే చేయాలని, ఇది కేవలం బడ్జెట్ ప్రయారిటీ కాదు, ఊళ్ళో ఉన్న వర్కులు ప్రయారిటీగా ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. 16 ఏళ్ల వయసులోనే దేశం కోసం మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నగరాల ఆరాధ్య దైవం పోతిన చిన్న నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎలమంచిలి సుష్మా చౌదరి తెలిపారు. నగరాభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కోసం ఎంతో శ్రమించారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం తెలప్రోలు రాజా హైస్కూల్ దగ్గర నిస్వార్థ ప్రజానాయకులు, పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నిగర్వి నగరాల కులస్తులకు మార్గదర్శి పోతిన చిన్న కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుష్మా చౌదరి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం గౌరవాధ్యక్షులు బాయన వెంకట్రావు, అధ్యక్షులు బాయన బాబ్జీ, పోతిన వెంకటేశ్వర స్వామి, సెక్రటరీ రాజగిరి సోమేశ్వరరావు, ట్రెజరర్ ఈది సూరిబాబు, రాంపిల్ల వరప్రసాద్, పిల్లా మోహన్ రావు, ముదిలి మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలమంచిలి సుష్మా చౌదరి మాట్లాడుతూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పోతిన చిన్న నగరాల సంక్షేమం కోసం ఎంతో ఘన శ్రమించారని, అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా బీసీల అభివృద్ధి కోసం చిన్న అహర్నిశలు శ్రమించారని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కులాలు మతాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. ఈ కులాల ద్వారా మన వాళ్ళకి ఎలా తీసుకురావాలి, ఎలా గుర్తింపు తీసుకురావాలి అనేది దాని మీద ఆయన చాలా కష్టపడ్డారు. కాబట్టి నగరాలు కులస్తులు ఎప్పటికీ కూడా ఆయన్ని మర్చిపోతారని నేను అనుకోను. దాంతోపాటు ఆయనకి మంత్రివర్గంలో చేరడానికి అవకాశం వస్తే కూడా నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే మంచిది, ఎక్కువ ఉపయోగపడతారని పాలగడు వెంకటరావు గారికి ఇమ్మని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందాక బాయన వెంకటరావు గారు చెప్పినట్లు ఆ రోజుల్లో డెఫినెట్గా సోలమన్ రాజు గారు నాకు కూడా బాగా తెలుసు. నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వ్యక్తి సోలమన్ రాజు గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కృష్ణారావు గారు అని కూడా ఉండేవారు. వాళ్ళందరూ కూడా కలిసి ఆ రోజుల్లో చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయటంలో ఈయన ఒక కార్మిక నాయకుడు అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్కి అగెనిస్ట్గా మాట్లాడుతుంటారు. ఈయన అలా కాదు, ఎప్పుడూ కూడా వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి ఏ విధంగా సహాయపడాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎన్నో విధాలుగా చేయడం జరిగింది. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కులాలు మతాలుకి అతీతంగా సమర్థత సామర్థ్యం పెంచుకొని సామాజిక సమతుల్యం పాటించుకొని ప్రతి కులంలో కూడా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపటికి మనం అది లేకుండా కుల ప్రాతిపదిక మీద, పద ప్రాతిపదిక మీద పార్టీలు కనుక వాళ్ళని విభజించి పాలించటం అనేది బ్రిటిష్ వాళ్ళ పాలసీ. అది దాని నుంచి మనం బయటపడవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఏం ఎమ్మెల్యే కానంటే అది డెఫినెట్గా ప్రజలకు ఏం చేయగలుగుతున్నాము, ఏ రాజకీయవేత్త అయినా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా పదవికి మనం మంచి పేరు సంపాదించాలి, కానీ పదవి నుంచి మనం వాడుకునే దిశగా ఉండకూడదు అనేది నా నమ్మకం. దాంతోపాటు వీరందరికీ కూడా ఇప్పటికి కూడా జీవన ప్రమాణాలు పెంచడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా పర్టికులర్గా ఈ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎంతమంది ఏది మనం చేసామని చెప్పినా నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఇంకా ప్రజలు వాళ్ళంతమంది కష్టపడి వాళ్ళు చాలా అల్ప సంతోషులు ఇక్కడ ప్రజలు, అది కూడా అబ్జర్వ్ చేశాను నేను. నగరాల సామాజిక వర్గం ఆరాధ్య దైవం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో కార్మికుల జీవన స్థితిగతులను మార్చిన మాజీ శాసనసభ్యులు పోతిన చిన్న కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచి శుభపరిణామమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పోతిన చిన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ విజయవాడ మేయర్గా ఈ 5 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోతిన చిన్న కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నగరాలు పోతిన చిన్న అభిమానులు తరలివచ్చారు. నగరాల సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చిన్న ఆశయాల కోసం కృషి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు.
నగరాల సామాజిక వర్గం ఆరాధ్య దైవం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో కార్మికుల జీవన స్థితిగతులను మార్చిన మాజీ శాసనసభ్యులు పోతిన చిన్న కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచి శుభపరిణామమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పోతిన చిన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ విజయవాడ మేయర్గా ఈ 5 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోతిన చిన్న కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నగరాలు పోతిన చిన్న అభిమానులు తరలివచ్చారు. నగరాల సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చిన్న ఆశయాల కోసం కృషి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. మన విజయవాడ నగరానికి పోతిన చిన్న గారు ఎంత సుపరిచితులన్నది విజయవాడ నగరవాసులకి తెలుసు. కానీ పోతిన చిన్న గారిని ఒకసారి స్మరించుకోవాలి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆయన విజయవాడ నగరానికి చేసిన కృషి, అలాగే కార్మికులతోటి ఆయన రోజు 14 రకాల కార్మిక సంఘాలతోటి ఆయన ఏ రకంగా 14 రకాల కార్మిక సంఘాలకి ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆ కార్మిక సంఘాలను ముందుకు తీసుకెచ్చారు. అలాంటి ఎన్నో ఇప్పుడు మా పెద్దలు బాయిన వెంకట్రావు గారు చెప్పారు. ఆయన హయాంలోన ఎంతమందికి బడుగు బలహీన వర్గాలకు కానీ, లేకపోతే మా కులస్తులకు కానీ, ఎవరు చదువుకుంటామన్నా లేకపోతే ఏదైనా ఉద్యోగాలన్నా ఏ రకంగా ఆయన కృషి చేశారన్నది బాయిన వెంకట్రావు గారు తెలియజేశారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో పెట్టుకోవడం అన్నది మా కులస్తులకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అలాగే మా ఉదయ్ భాను గారు, అలాగే ఈ స్థానిక కార్పొరేటర్ గారు రాజేష్ గారు, బాయన్ బాబ్జీ గారు, వాళ్ళ అబ్బాయి గారు కానీ, లేకపోతే మా సంజయ్ రావు గారు కానివ్వండి, ఇంకా పెద్దలు ఎంతోమంది ఈరోజు ఈ సభని ఈ వేదిక మీద అలంకరించి ఉన్నారు. అలాగే ఈ సభకి విచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరి కృషితోటి ఈరోజు పోతిన చిన్న గారి విగ్రహం అన్నది ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆయన 14 ఏళ్ల వయసులోనే మనందరికీ తెలుసు, స్వతంత్ర సమరంలోన మన మరిపిల్ల చిట్టి గారితోటి ఆయన కూడా ప్రయాణం చేయటం జరిగింది. 14 ఏళ్ల వయసు నుంచే ఆయన స్వతంత్రం కోసం పోరాడమే కాకుండా ఆ తర్వాత శాసనసభ్యులుగా ఆయన అయిన తర్వాత కూడా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా, భేషజాలాలు ఏ రకంగా ఎక్కడా పోకున్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సైకిళ్ళ మీద, రిక్షాల మీద తిరిగిన శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే మా పోతిన చిన్న గారు అని చెప్పి మేము గర్వంగా తెలియచేయగలము. పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులకు అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ నగర నియోజకవర్గంలోని చిట్టినగర్ ఈద్గాలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుక అందించారు. ఫౌండర్ అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ మాసం పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగు యువ నాయకులు, ఫౌండర్ అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాధవ్ చెప్పారు. పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులకు అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ నగర నియోజకవర్గంలోని చిట్టినగర్ ఈద్గాలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుక అందించారు. ఫౌండర్ అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ మాసం పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగు యువ నాయకులు, ఫౌండర్ అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాధవ్ చెప్పారు. రంజాన్ సందర్భంగా ఈ పవిత్ర మాసంలో ముస్లిం పేద కుటుంబ వారికి మా మాధవ్ నిజంగా చాలా చిన్నవాడైనా కూడా చాలా గొప్ప మనసుతో తన ఆర్థిక పరిస్థితిని ఎట్లాగున్నా కూడా సహాయం చేయాలని చెప్పి నన్ను కానీ, ఇక్కడ ఫతావుల్లా గారిని కానీ, డివిజన్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి తన సొంత నిధులతో పేద ముస్లిం మహిళలకి సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అయినా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు తప్పకుండా తమ్ముడిని ఆశీర్వదించాలని ఎన్ని షెడ్యూల్ ఉన్నా కూడా రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసి
మనకు విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మత సామరస్యం లేకుండా అన్ని పండగలు చేసుకునే నగరం ఏదన్నా ఉందంటే అది విజయవాడ నగరం. అదే విశిష్టత విజయవాడ నగరానికి. దసరాకి ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులతో చేసుకుంటాం. రంజాన్ కూడా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరం జరుపుకుంటాం. అదేవిధంగా క్రిస్మస్. అదే ఇటువంటి గొప్ప నగరంలో పౌరులైనందుకు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అందరం కూడా ఇక్కడున్న మత సామరస్యత ఎక్కడా లేదు. చక్కగా ఎంతోమంది హిందువులు, ముస్లిం పేద మహిళలను ఆదుకుంటాం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ కూడా రంజాన్ బ్రహ్మాండంగా జరుపుకోవాలి. అదేవిధంగా రేపు రాబోయే ఉగాది ఉంది. ఉగాది, రంజాన్ రెండు కూడా చక్కగా జరుపుకుని విజయవాడకున్న మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఉండాలని తప్పకుండా ఇటువంటి వ్యక్తులని మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నా, ఎంత చిన్న కార్యక్రమం అయినా కూడా నేను వచ్చి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, అంతేకాకుండా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ముస్లిం రంజాన్ పర్వదిన సందర్భంగా మన ఈద్గాలో మా అమ్మ సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా రంజాన్తో అందజేయడం జరిగింది. హిందూ ముస్లిం ఎక్కడున్నా బాయి ఉంటాం. అందరూ కూడా చల్లగా ఉండి అల్లా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమం చేస్తామని తెలియజేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ను ప్రార్థిస్తే రాష్ట్రం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లోని కండ్రిక మజీదీ హబీబీ వెనుక గ్రౌండ్లో సుమారు 1000 మైనార్టీ కుటుంబాలకు ఎమ్మెల్యే బోండా ఉమా, డివిజన్ ఇన్ఛార్జ్ కాకులు రవికుమార్ కలిసి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మైనార్టీ సంక్షేమం కోసం కబరస్థాన్ అభివృద్ధి, మసీదుల నిర్మాణం, మదర్సాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మొత్తం 15,000కు పైగా మైనార్టీ కుటుంబాలకు సొంత ఖర్చులతో రంజాన్ తోఫా అందజేస్తున్నామని, వచ్చే 6 రోజుల్లో ప్రతి డివిజన్లో కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇమాంలు, మౌజన్లకు జీతాలు కూడా అందజేసినట్లు తెలిపారు. ముస్లిం సోదరులకు ముందుగానే ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తాం. భక్తి శ్రద్ధలతో, కఠోర ఉపవాస దీక్షలతో ఆ అల్లాని ప్రార్థిస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఉండాలని మరి రోజు నమాజులు చేస్తూ కఠోర ఉపవాసాలు దీక్షలు చేస్తున్నటువంటి మా మైనార్టీ సోదరులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎప్పుడూ మైనార్టీలకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు అనేకమైన చేశాం. ఏలూరు రోడ్లో కబరస్థానికి 1,30,00,000 ఇచ్చాం. బందర్లాకుల దగ్గర కబరస్థానికి 70 లక్షల రూపాయలు ఇచ్చి బాగు చేశాం. సింగనగర్లో, పాయకాపురంలో 40 లక్షలు, 30 లక్షలు ఇచ్చి బాగు చేశాం. అలాగే మసీదులన్నింటికి స్థలాలు కావాలంటే స్థలాలు ఇచ్చాం. మదర్సాలు పెట్టుకుంటామంటే స్థలాలు ఇచ్చాం. అన్ని రకాలుగా 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మళ్ళా ఇప్పుడు 2024లో మళ్ళీ ఎమ్మెల్యే అయినాక మైనార్టీలకి అండ దొరికింది. మైనార్టీలకు నిత్యం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ పవిత్ర రంజాన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలో 15,000 పైన ఉన్నటువంటి మైనార్టీ కుటుంబాలన్నింటికి కూడా రంజాన్ తోఫాన్ ఇస్తూ ఉన్నాం మా సొంత డబ్బులతో. ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ ఇక్కడ పెద్ద ఎత్తున రంజాన్ తోఫాని ఏర్పాటు చేసి, డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా రవికుమారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా మన బాబు, అలాగే మైనార్టీ కమిటీ, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాష, ఇంకా స్థానిక పెద్దలు రాజేష్ అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 1000 మంది దాకా ఉన్నటువంటి మైనార్టీ కుటుంబాలకి రంజాన్ తోఫాన్ ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాబోయే 6 రోజుల్లోపు ప్రతిరోజు 2 పూట్ల 2 డివిజన్లో ఈ కార్యక్రమం ద్వారా మైనార్టీలకి రంజాన్ తోఫాన్ అందజేస్తాం. ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలి. ఇమాములు, మౌజన్లు జీతాలు ఇచ్చాం. అందరికీ అండగా ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా మైనార్టీ సోదరులకి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 70,000 మెజార్టీతో ఏదైతే బోండా ఉమామహేశ్వర గారు గెలుపొందారో దానిలో భాగంగానే ఆయన ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు
ఈ మైనార్టీలు ఈ 70,000లో మేజర్గా ఈ 15,000 ఓటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బోండమ్మ గారి వెనక ఆయన వెన్నుతట్టి ఆయన వెనక ఉన్నారు. దాని నిమిత్తం ఆయన ఆదేశాల మేరకు ఈ 64వ డివిజన్లో ఈరోజు రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అందరికీ రంజాన్ తోఫా ఏర్పాటు చేయమంటం జరిగింది. ఎమ్మెల్యే ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్లో ఎంతమంది అయితే మైనార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందికి 850 కుటుంబాలకి ఈరోజు తోఫా ఇక్కడ రంజాన్ తోఫా ఇవ్వటం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని తాడికడపకు చెందిన కొల్లూరి రామచంద్రరావు జ్యోతి దంపతులు తెలిపారు. దాతల సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. భక్త సమాజం తరపున కూరగాయలు పంపడమే కాకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవాలను కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తాడికడపకు చెందిన రామచంద్రరావు జ్యోతి దంపతులు 10 టన్నుల కూరగాయలను తిరుమలకు పంపారు. తాడిగడపలో టీటీడీ కూరగాయల రథం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి ప్రపత్తులతో గోవింద నామాలను ఆలపించారు. ఈ సందర్భంగా కొల్లూరి రామచంద్రరావు జ్యోతి దంపతులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం తరపున 2014 నుంచి కూరగాయలు పంపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 240వ విడత కూరగాయలు పంపే అవకాశం తమకు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. దాతల సహకారంతో అన్నదానానికి కూరగాయలు పంపే కార్యక్రమం నిరంతరం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. కేవలం కూరగాయలు పంపడమే కాకుండా స్వామివారి కళ్యాణోత్సవాలను కూడా భక్త సమాజం నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధి ఏనుగు గాంధీబాబు మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం అత్యుత్తమైనదని అన్నారు. అన్నదానం ద్వారానే అందరినీ సంతృప్తి పరచగలమనే ఉద్దేశంతో ఈ చలసాని శ్రీనివాస్, ఎలమంచలి ఈశ్వరరావు సారథ్యంలో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ తిరుమలలో జరిగే శ్రీవారి అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపటం అభినందనీయమన్నారు. హిందువుల్లో చైతన్యాన్ని నింపేందుకు మరింత మందికి తెలిసే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూరగాయలు సమకూర్చిన రామచంద్రరావు జ్యోతి దంపతులను శాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రమణాయ వెంకటేశాయ కాంతాయ కళ్యాణ నిధే నిధే నిధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ వైకుంఠ విరక్తై స్వామి రమాయ రమాయ వెంకటేశాయ మంగళాశాసన సర్వే ఆచార్యాస్తు మంగళ శ్రీనివాస శ్రీ వెంకటరమణ గోవింద 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 శేషాద్రి నిలయ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఇది 240వ లోడ్ అండి. ఇదివరకు 239 లోడ్లు వెళ్ళినాయంట. ఈ భక్త సమాజం వాళ్ళు చేసే పనులు ఇవే కాదు, కూరగాయలు పంపించడం ఇవే కాదు, వాళ్ళు కళ్యాణాలు అవన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ కూడా కళ్యాణం ఎక్కడ దొనబండిలోనే ఎక్కడ ఉంది. ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా భక్త సమాజం వాళ్ళే, వెంకటేశ్వర భక్త సమాజం వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఫస్ట్. తర్వాత దాతలు ఎవరైనా ఇస్తే ముందరికి వస్తే ఈ ప్రోగ్రాం గురించి చాలా వరకు ఎవరికి తెలియదు అసలు. నిజంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని ఏదైనా సరే తృణమో ఫలమో మనం నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమాన్ని రూపొంది మా కుటుంబం నుంచి ఈ 240వ లారీ పంపుతున్నాం. ఈ వెంకటేశ్వర భక్త 2014 నుంచి ఉంది. 2014 నుంచి కంటిన్యూషన్గా పంపుతూనే ఉన్నారు. ఇది 240వ లోడు. ఈ భక్త సమాజానికి, దేవుడికి, వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇది 240 వితరణ. ముఖ్యంగా మా చలసాని శ్రీనివాసరావు గారు 2014లో ప్రారంభించారు. అలాగే ఇది అన్ని దానాల కన్నా అన్నదానం చాలా
పవిత్రమైనది. ఎందుకంటే ఇది మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అలాంటిది ఈ అన్నదానాన్ని మా ఈడుపుగల్లు చలసాని శ్రీనివాసరావు గారు తీసుకొచ్చే ఈడుపుల గ్రామానికి ఎంత వని తెచ్చారు. అలాగే చలసాని ఈశ్వరరావు గారు కూడా మా ఈశ్వరరావు గారు ఎలమంచిలి ఈశ్వరరావు గారు కూడా కలిసి బాగా ఎక్కువ బండ్లు పంపించడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొని వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మనం చేసే కూరగాయలు దేశం నలుమూలల నుంచి ప్రసాదం స్వీకరిస్తారు. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే పూర్వజనం సుకృతం ఉండాలి. ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకా బాగా జరగాలని మన విజయవాడ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. మనం ఇలాంటి కార్యక్రమాలు మన హిందువులు ఇప్పుడున్న మన భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం అందరం కూడా మనసులో ఎలా ఉన్నా సరే బయటకు వచ్చి అందరం కూడా ప్రతిదీ కూడా మన దేవుడి గొప్పతనం, మనం ఈ పని ఎందుకు చేస్తున్నాము, ఇప్పుడు ఇది చేయటం వలన ఈ కూరగాయలు వెళ్ళటం వలన ఎన్ని లక్షల మంది భోంచేస్తున్నారు. నిత్యం తిరుపతిలో అన్నదానం జరుగుతోంది అంటే ఎంతోమంది భక్తుల సహకారం ఉండాలి కదా. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటివి ఇంకా చాలామంది చెయ్యాలి, ఇంకా నిత్య అన్నదానం చేయాలి. అట్లా మన హిందువులందరూ కనుక ఇలా చేస్తే కనుక మనం చాలా 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 ఈ దేశంలో స్థిరపడాలి అంటే కనుక ఇలాంటి కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి చేయాలి. మన భగవంతుడు వెంకటేశ్వర స్వామి విశిష్టతని మనం అందరికీ కూడా చెప్పాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం అన్నమాట మన జీవితంలో. మార్చి 24 పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి, పెన్షన్ల సాధన కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వాలని కూడా కోరారు. టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, డిఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలు, మండలాఫీసులు, సచివాలయ పరిధి వరకు పెద్ద ఎత్తున ఇంటి స్థలం కోరేటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, నూతనంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు, పెన్షన్స్ రద్దు అయిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ ఆందోళనలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి, అర్హత కలిగినటువంటి వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నప్పటికీ వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమాత్రం కూడా అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మేము గతంలో కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్లన్నీ కూడా ఫిల్ చేసి లక్షల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం ముందు త్రూ జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా విన్నవించడం జరిగింది. అయితే దానికి ఇంతవరకు పరిష్కార మార్గం కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 1 సెంటు స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి కానీ లేదు. ఈ సందర్భంగానే ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 23 అనేటువంటి ఒక జీవోను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు పొందేటువంటి, ఇంటి స్థలం పొందేటువంటి హక్కు లేకుండా పోతుందనేటువంటిది మేము ప్రభుత్వానికి తెలియజెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ జీవో సారాంశం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ ఇల్లు పొందినటువంటి అవకాశం లేకపోతే, ప్రభుత్వం ఇవ్వకపోతే అలాంటి వారికి మాత్రమే ఇల్లు ఇస్తామని చెప్పేసి, ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 23ను తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వం. కానీ మేము అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వం 31 లక్షల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశామని చెప్పేసి కాలనీలకే చాలా పెద్ద ఎత్తున వెంచర్లు వేశారని చెప్పేసి మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేల మహిళలపై దాడులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలోనే మహిళలకు న్యాయం జరిగిందని పేర్కొన్న లక్ష్మీపార్వతి దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు రక్షణ కల్పించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో కూడా బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం కానీ స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్లో. కొత్తమైనటువంటి డ్రామా, కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామినే మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళల్ని గౌరవించాలి, పూజించాలి. అలా మహిళల్ని గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుందని చెప్పి గాంధీ గారు కూడా చెప్పారు ఇదే మాట. ఏంటంటే నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఇండిపెండెంట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.